వాళ్ళు ఉన్నది అందుకు ఆడవాళ్ళకి సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి. ఒక్క నిమిషం అండి యమున గారు. ఎస్ మౌనిక గారు, సో యమున గారి మాటలు కూడా విన్నారు. అండ్ ఇంకొకటి ఆవిడ ఒక మంచి పాయింట్ కూడా లేవనెత్తారు. వాళ్ళు ఎవరో చిన్న పిల్లలో ఏదో తెలిసి తెలియని వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి అంత ప్రపంచం గురించి సామాజికంగా అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఈ రకంగా సొంతంగా వాళ్ళే కావాలి, నాకు అతనే కావాలని చెప్తున్నప్పుడు కూడా ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్, ఈవెన్ చట్టం ఎవరు చేతుల్లోకి తీసుకోలేరు. కొన్ని లూప్ హోల్స్ ని వాడుకొని కూడా ఇలాంటి లవ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, వాట్ ఎవర్, రొమాన్స్ జిహాద్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదులు గన్స్ కాదు, వెపన్స్ కాదు, ఇలాంటివి జిహాదీ అని పేరుతో కూడా రకరకాలుగా వెళ్తున్నారు. కాబట్టి సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? జీ నమస్తే అండి. 3 పాయింట్స్ లవ్ జిహాద్ అనాలిసిస్ లో ఉంటాయండి. ఒకటి వీక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే పర్సనాలిటీని వీక్ గా ఉంచుకోవడం, అంటే స్ట్రెంగ్తన్ గా ధైర్యంగా నేను ఒక తప్పు చేసిన ఆ తప్పును నన్ను నేను క్షమించుకొని నేను మూవ్ ఆన్ అవుతా లైఫ్ లో అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోవడం. రెండో విషయం వచ్చి చాలా ఇంపార్టెంట్, అది బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. ఈ క్షుద్ర పూజలు, క్షుద్ర తంత్రాలు అని అంటారు వీటిని. మూడవది వచ్చేసి స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లేకపోవడం. నిదా ఖాన్ అనే వాళ్లకు, ఇట్లాంటి మహిళలకు వాళ్ళకు క్రూయల్టీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, అదే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. వాళ్ళకు మైండ్ గేమ్ కూడా నేర్పిస్తారు. ఎట్లయితే ఈ బ్లాక్ మ్యాజిక్ తోని ఆ మైండ్ గేమ్ ని నేర్పించడం వల్ల వాళ్ళు దానిలో క్రూయల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. మళ్ళీ ముల్లా అనే ఎకో సిస్టమ్ ఉంటుంది. అదే శ్రద్ధా వాకర్కి, తారా సహదేవ్ వీళ్ళు లవ్ జిహాద్ అనే ట్రాప్ లో పడడానికి నేను ఇందాక చెప్పిన 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ వీక్ గా ఉంది. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బురద అంటింది, బురద ఇంక అంటింది, నాకు ఒకసారి బురద అంటిందంటే ఇక ఆ బురద నాకు లైఫ్ లాంగ్ ఉండాల్సిందే, నా బురదలో పండి బొర్లం కదా. ఎందుకంటే అది నా తప్పు కాదు, అది బురద, అది అసహ్యమైంది, అది నాకు తెలియకుండా అంటింది అని కడుక్కొని మళ్ళీ మనం లైఫ్ మూవ్ ఆన్ అవుతాం. అట్లనే ఇట్లాంటి వ్యక్తి మన జీవితంలో మన ప్రమేయం లేకుండా వచ్చిండు, తప్పు చేసినాం, అతనితో కనెక్ట్ అయినాం, మూవ్ ఆన్ అయిపోవాలి, రియలైజ్ అవ్వాలి, వదిలేసుకొని వచ్చేసి లైఫ్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే మైండ్ సెట్ ని, అట్లాంటి స్ట్రెంగ్త్ ని తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ లైఫ్ లో కొన్ని వీక్ మూమెంట్స్ ఉంటాయి. అందరికి లైఫ్, ఎవరికి లైఫ్ ఎంత రిచ్ పుట్టినా పూర్గా పుట్టినా లైఫ్ లో వీక్ మూమెంట్స్ ఉండకుండా ఉండవు. కాబట్టి ఆ లైఫ్ లో ఉన్న వీక్ మూమెంట్స్ లో ట్రాప్ లో పడినా మళ్ళీ నాకు స్ట్రాంగ్ మూమెంట్ వచ్చినాక నేను స్ట్రెంగ్తన్ అయిపోతాను, నాకు ఎవరు అవసరం లేదు అనే ఒక ఇండివిజువల్ మైండ్ సెట్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఈ హిందూ మహిళలకు రావాలి. ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపం కూడా చూసినాం. అమ్మవారి రాక్షస సంహారానికి అమ్మవారు ఒక్కతే వెళ్తారు, విష్ణుమూర్తి వెళ్ళాడు, శివుడు వెళ్ళాడు. మరి ఇట్లాంటి ఇంత ఫెమినైన్ ఎనర్జీ ఇంత స్ట్రెంగ్తన్ గా ఉన్నది మన హిందూ సంస్కృతిలో కానీ, ఫర్ దట్ మ్యాటర్ వరల్డ్ లో కూడా, యూనివర్స్ లో కూడా తెలియకపోవడం వల్ల వీళ్ళు వీక్ మైండ్ సెట్ తోనే ఉంటున్నారు. రెండో పాయింట్ ఇందాక నేను చెప్పింది బ్లాక్ మ్యాజిక్ అండి. బ్లాక్ మ్యాజిక్ చాలా ఉంటది, క్షుద్ర పూజలు చేస్తుంటారు అన్నట్టు. వీళ్ళు చేసిన క్షుద్ర పూజల్లో వాళ్ళకు వాళ్ళు చెప్పిన మాట వినేలాగా అయిపోతుంటారు. రీసెంట్ గా కూడా మాధవన్ అండ్ జ్యోతికది ఒక మూవీ వచ్చిందండి. ఆ మూవీలో మనం చూస్తే అర్థం అయితే ఇది ఒకసారి జరిగిందంటే ఇంకా మొత్తం వాళ్ళ వశం అయిపోయి బొమ్మల్లాగా, తోలు బొమ్మల్లాగా ఆడతారని కాదు. ఒక స్ట్రాంగ్ గురువు రక్షణ ఉండడం, ఒక స్ట్రాంగ్ మంత్ర దీక్ష ఉండడం. ఇదివరకు గురుకులాలు ఉన్న టైంలో ప్రతి కులానికి ఒక కుల గురువు ఉండేవారు. ఇక్కడ కుల గురువు అని ఎందుకు చెప్తున్నా అంటే అందరు పోయి బ్రాహ్మణుల దగ్గర తీసుకోవాలని ఉండేది కాదు. ప్రతి కులానికి ఒక కుల గురువు ఉండడం వల్ల ఆ గురువు ఏదైతే మంత్రం ఇస్తారో వారు సిద్ధించుకున్న మంత్రాన్ని ఇవ్వడం వల్ల వీళ్ళకి ఒక రక్షణ కవచం ఔరా ఫామ్ అవుతుంది. ఆ ఔరానే మన మైండ్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఆ ఔరా మనం ఎదుటి వాళ్ళ మైండ్ గేమ్ లో మనం పడకుండా చూస్తుంది. ఇది మనం మిస్ అయిపోయినాం. మూడో విషయం వచ్చేసి స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లేకపోవడం. మనకు ఒక తప్పు జరిగింది లవ్ జిహాద్ లో. ఫస్ట్ ఏమవుతుంది అంటే ఒక అమ్మాయి ఒకటితో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లుంటది అంటే, సాధారణంగా హిందూ మహిళల మైండ్ సెట్ ఒక భర్త, ఒకటే లైఫ్, ఒకటే ఉంటది అని ఆలోచిస్తాం. కాబట్టి సీతారాముల్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. కాబట్టి వీడితోని కనెక్ట్ అయినా ఇంకా లైఫ్ లాంగ్ వీడే నాకు భర్త అని ఆ తప్పునే లైఫ్ లో యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప దాన్ని ఆ తప్పు నా ప్రమేయం లేకుండా జరిగింది, వీడు నన్ను ట్రాప్ చేసిండు, అది ఏజ్ లో జరిగిన మిస్టేక్ అనే ఆ బ్రాడ్ పర్సెప్షన్ వస్తలేదు. వచ్చినా ఎవరికైనా షేర్ చేసుకుంటే ఎవరన్నా చెప్పాలి. అది చెప్పడానికి ఎవరు లేరు. చెప్పడం వల్ల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నా క్యారెక్టర్ రాంగ్ అనుకుంటారేమో అని చెప్పి ఆ లోపలనే అంతర్మదనం పడుతూ ఆ అబ్బాయి వాళ్ళలోకి కంప్లీట్ గా వెళ్ళిపోతారు. మనం TCS కేసులో కూడా చూస్తే వాళ్ళు ట్రాప్ చేసిన మహిళల్లో మెయిన్ గా డివోర్స్ అయిన వాళ్ళు, హస్బెండ్ తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇంట్లో అత్తమామలతో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు,
పిల్లలు అయిన తర్వాత కూడా హస్బెండ్ తో బాలేని వాళ్ళు, ఇట్లాంటి మహిళల్ని వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఆ మహిళల మీద ఈ వీక్ మైండ్ సెట్ ఉండడం ఒకటైతుంది, రెండోది వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ ఒకటి జరుగుతుంది, మూడోది మనకు సహజంగా హిందువులకు ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్, షేరింగ్ సిస్టమ్ లేకపోవడం అనేది మూడోది. ఈ 3 క్రూయల్టీ యాక్ట్స్ లో నిదా ఖాన్ అమ్మాయి తన క్రూయల్టీని చూపించింది, ఆ అమ్మాయిల మీద మైండ్ గేమ్ ఆడింది, మళ్ళీ తర్వాత ఆ అమ్మాయికి ఉన్న ముల్లా ఎకో సిస్టమ్ ని ఈ అమ్మాయి మన హిందూ ఆడపిల్లల మీద వాడింది. కాబట్టి వీళ్ళు మగవాళ్లే చేస్తారు జిహాద్ అని చెప్పడానికి లేదు, ఆడవాళ్ళు అంతకంటే క్రూయల్ గా కూడా చేస్తారు. మనం 1921 ఖిలాఫత్ మూమెంట్ అప్పుడు మొత్తం ఆడవాళ్ళందరూ చనిపోయిన ఆడవాళ్ళని రేపులు చేసి చంపేసుకుంటూ మగవాళ్ళు వెళ్ళిపోతే ఆ శవాల మీద ఉన్న బంగారాన్ని తీసుకుంటూ ఆడవాళ్ళు వెళ్ళారు. కాబట్టి వీళ్ళు ఓన్లీ మగవాళ్లే చేస్తారు జిహాద్ అనడానికి లేదు, వాళ్ళకి సపోర్ట్ గా ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైంది, టీసీఎస్ లో మనకు నిదా ఖాన్ అనే బయట కనిపించే ఒక మహిళ కనిపించింది. సో వీళ్ళు చదువుతోని సంబంధం లేదు, వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. అంటే పూర్ పీపుల్ 10 మందిలో ఒకడికి పుట్టినోడు మాత్రమే టెర్రరిస్ట్ అవుతాడు, వాడే జిహాద్ చేస్తాడు అని చెప్పడానికి లేదు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా జిహాద్ చేస్తారు. మనం చూసినాం షాహాద్ షమీ అనే అతను డాక్టర్, గైనకాలజిస్ట్ చదివి హిందూ మహిళలందరికీ, బుద్ధిస్ట్ మహిళలందరికీ శ్రీలంకలో పిల్లలు కాకుండా చేసిండు, సంఖ్యాబలం తగ్గించి తద్వారా ఇస్లాం సంఖ్యను పెంచుకోవడం. కాబట్టి ఇది ఒక నేరేటివ్ అకార్డింగ్ గా జరుగుతుంది. ఒకటి అనుకూలంగా ఆ మోడర్న్ గా జనరేషన్ మోడర్న్ అవుతున్న కొద్దీ వీళ్ళు మోడర్న్ టెక్నిక్స్ వాడుతూ ఉంటారు, మోడర్న్ ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్లానింగ్స్ లో మన పిల్లలు పడడానికి మాత్రం నేను చెప్పిన ఈ 3 విషయాలే కారణం. మొదటిది పర్సనాలిటీ డెవలప్మెంట్, మనకు తెలియకుండా తప్పు జరిగితే ఆ తప్పు నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అవ్వాలి. 2, బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, ఆ బ్లాక్ మ్యాజిక్ ని ఎలా తప్పించుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుస్తుంటది లోపల, ఎందుకంటే మనసుకి ఇష్టం లేకుండానే వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఇందాక వారు చెప్తున్నట్టుగా ఆ అమ్మాయి వెళ్ళిపోవాలని ఉండదు, కానీ అలా లాగినట్టు వెళ్ళిపోతుంటారు అనమాట. అది గమనించుకోవాలి ఎవరిది వాళ్ళ అమ్మాయిలు. ఇంకొకటి మూడోది ఒక స్ట్రాంగ్ ఈకో సిస్టమ్. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, వాళ్ళ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు షేర్ చేసుకొని ఆ తప్పు నుంచి బయటికి రావడానికి వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు మనము ఈ లవ్ జిహాద్ కేసెస్ నుంచి వెళ్ళి ఆడపిల్లల్ని కాపాడుకోవచ్చు. ఇది ఆడపిల్లలు ట్రాప్ లో అవుతున్నారు, హిందూ ఆడపిల్లలు పోతున్నారు కాదండి. ఒక నాగరికతను, ఒక దేశాన్ని, ఒక సంస్కృతిని కాపాడాలి అంటే జల్, జమీన్, జోరు 3 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం అందుకే ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాటర్ ఆపేసినాం పాకిస్తాన్ కి. జమీన్ వక్ఫ్ బోర్డు నుంచి వెళ్ళి ల్యాండ్ అన్నిటిని కుర్చీలో ఇప్పుడు బస్సులో ఖర్చు వేసినట్టుగా వేసేసి ల్యాండ్లు తీసుకోవడం. జోరు అంటే ఆడపిల్లలు. కాబట్టి ఇక్కడ టీసీఎస్ కేసులో ఓన్లీ హిందూ ఆడపిల్లలు లాస్ అవ్వట్లేదు, మొత్తం యావత్ హిందూ సమాజం నుంచి మన పిల్లలు పోతున్నారు. లీగల్ గా ప్రతి సంవత్సరం మన స్టాటిస్టిక్ ప్రకారం 8 లక్షల మంది హిందూ ఆడపిల్లల్ని 8 లక్షల మంది ముస్లిం మగ పిల్లలు ట్రాప్ చేస్తున్నారు. అంటే అక్కడికి పోయినాక ఆ పిల్ల ఖచ్చితంగా 3 పిల్లల్ని కన్నా కూడా 3 అంటే 8 లక్షల మంది హిందూ ఆడపిల్లలు, ముగ్గురుతోని 24 లక్షల మంది పిల్లలు. ప్రతి సంవత్సరం వాళ్ళది 32 లక్షల సంఖ్య పెరుగుతుంది. అదే అమ్మాయి ఇక్కడ ఉంటే, ఇద్దరు పిల్లల్ని అనేది ఉంటే 16 లక్షలు ప్లస్ 8 లక్షల మంది, 24 లక్షల మంది సంఖ్య మనకు తగ్గుతుంది. మన సంఖ్య 24 తగ్గుతుంది, వాళ్ళది 32 పెరుగుతుంది. కేవలం మన పిల్లల్ని మనం కాపాడుకోకపోవడం వల్ల, కేవలం మన పిల్లలకి ఈ విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల, కేవలం మన పిల్లలకు మనలాంటి వాళ్ళని చెప్పకపోవడం వల్ల. ఈ ఇష్యూ జరిగినాక మనం డిబేట్స్ చేస్తాం, 2-3 వీడియోస్ చేస్తాం, అయిపోతాం.